హలో గైస్, ఇవాళ మన పేజ్లో అయితే గుడ్ బ్యాక్టీరియా ఇన్ హ్యూమన్ బాడీ అనేది అయితే చూసేద్దాం. సో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అంటే ఏంటి? బ్యాక్టీరియా అంటేనే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కదా, ఐ మీన్ నెగిటివ్ థాట్ కదా అనేసి అయితే అనుకుంటాము. సో మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అనేది మన హ్యూమన్ బాడీకి ఎలా హెల్ప్ చేస్తుంది అనేది అయితే చూసేద్దాం. సో మెయిన్లీ లాక్టోబాసిల్లస్ అనే గుడ్ బ్యాక్టీరియా అనేసి అయితే మన హ్యూమన్ బాడీలో మెయిన్లీ ప్రైవేట్ పార్ట్స్లో ఎయిదర్ మేల్స్లో ఫీమేల్స్లో ప్రజెంట్ అయితే అయి ఉంటుందన్నమాట. సో ఈ లాక్టోబాసిల్లస్ అనే గుడ్ బ్యాక్టీరియా మన బాడీని ఎలా కాపాడుతుంది అనేది అయితే చూసేద్దాం అన్నమాట. సో ఈ మన బాడీలో హ్యూమన్ బాడీలో మెయిన్లీ ప్రైవేట్ పార్ట్స్ ఏరియాస్లో ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది హెల్దీ ఎన్విరాన్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఎలా హెల్ప్ చేస్తుంది అనేది అయితే చూసేద్దాము. సో ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది బ్యాడ్ బ్యాక్టీరియాని గ్రోత్ అవ్వనీయకుండా వెంటనే ఇన్హిబిట్ చేస్తుంది అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ మెయింటైన్స్ నార్మల్ వెజైనల్ ఫ్లోరా అన్నమాట. చాలామందికి లేడీస్కి ఏమవుతుందంటే ఊరికే కొన్ని మెన్స్ట్రల్ ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఊరికే యూరిన్కి వెళ్ళడము, లేదా వేడి ఎక్కువైపోయి యూరిన్ వేడిగా రావడము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ యూరిన్కి వెళ్ళేటప్పుడు ఇరిటేషన్ రావడం. సో ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి? కొంతమందికి చాలా ఇరిటేషన్ ఉంటుందన్నమాట, విచ్ ఇస్ కాల్డ్ వెజైనైటిస్ అయితే అంటారనమాట. సో ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ వెజైనా అనేసి అయితే అంటారనమాట. సో ఇలాంటి వాళ్ళకి మోస్ట్లీ ఇలా గుడ్ బ్యాక్టీరియా ఉండే మెడిసిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట హాస్పిటల్లో. సో ఈ విధంగా గుడ్ బ్యాక్టీరియా అనేది మన బాడీని అయితే హెల్ప్ చేస్తుంది అన్నమాట. కొంతమంది పర్సనల్ హైజీన్ అని చెప్పి ఏం చేస్తారంటే ఎక్కువ కెమికల్స్ బాడీకి అప్లై చేస్తారన్నమాట, ప్రైవేట్ పార్ట్స్లో కొన్ని సొల్యూషన్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ. సో ఇవి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది చాలా సెన్సిటివ్ ఏరియా అన్నమాట. సో సెన్సిటివ్ ఏరియాస్లో ఇలాంటివన్నీ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది టేర్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో స్కిన్ ఇష్యూస్ రావడం, ఇరిటేషన్ రావడం. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ గుడ్ బ్యాక్టీరియా ఉండే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో లాక్టోబాసిల్లస్ మనకు ఫుడ్లో దేంట్లో ఎక్కువ యూజ్ ఉంటుంది అనేసి అయితే కర్డ్ కానీ అండ్ ప్రోబయోటిక్స్ కానీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాగా పుల్లని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తిన్నప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది హ్యూమన్ బాడీలో ఫార్మేషన్ అయ్యి ఇది హ్యూమన్ బాడీని అయితే ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.